సంస్కృతంలో. సహా అంటే నీవు. ఇప్పుడు నీవు నన్ను చంపి వధించి వండుకొని ఎట్లా తరిగి తింటున్నావో తరువాతి జన్మలో నేను నిన్ను అట్లే తింటాను. అంటే దీని అర్థమేమి? ఎవడైతే మాంసము తింటున్నాడో వాడు మరలా ఆ శరీరమే కలుగుతుంది వారికి అని దాని అర్థం. మాంసం తినేవారు ఉన్నప్పుడే అమ్మేవారు, కోసేవారు, వండేవారు అంటూ ఉంటారు. కాబట్టి దీంట్లో మనువు ఏమంటాడంటే 8 మందికి పాపం వస్తుంది అంటాడు. హనుమంత విశ్వసిత నిహంత క్రయీ విక్రయీ సంస్కర్త చోపహర్త చ ఘాతకశ్చేతి ఘాతకాః. అంటే దాన్ని తప్పు లేదు అని అనుమతిచ్చేవాడు, దాన్ని వధించేవాడు, దాన్ని సంస్కరించేవాడు, దాన్ని వండేవాడు, దాన్ని చంపవచ్చుని దాంతో సంతోషించేవాడు, తినేవాడు, వడ్డించేవాడు, ఈ 8 మందికి సమానమైన పాపం వస్తుంది అని చెప్తున్నాను. ఎందుకు ఇక్కడ మీకు ముఖ్యమైన అంశం ఇంకొకటి చెప్పాలి. ఇవన్నీ ఏదో చెప్తున్నాం స్వామి, మాంసంలో రుచి ఉంది కదా అంటారు. మాంసంలో రుచి లేదు. రుచులు ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో? మీరు చెప్పొద్దయ్యా, మన వాళ్ళు మీరు చెప్పాలి. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎందుకంటే వాళ్ళు న్యాయశాస్త్రంలో చదివారు, వాళ్ళ ఆధ్యాత్మిక కుటుంబం కాబట్టి వారికి అంతా ఇంకో తెలుసు. షట్ అంటే 6 రుచులు, అంటే 6 రుచులు. ఏంటివి? తీపు అంటే మధురము, ఉప్పు, కారము, వగరు, చేదు, కారం, పులుపు. ఈ 6 రుచులు శాకాహారంలోనే ఉన్నాయి. మాంసంలో ఉంటే చెప్పండి. ఎవరైనా మీకు ధైర్యం ఉంటే మాకు ఉంది అని చెప్పండి చూడండి. ఒకవేళ ఉంటే అమ్మేవాడు కొనేవాడు రుచి చూసి తింటాడు. మరి తినెందుకండి? గుండెకాయో, లివరు, కారు, కొమ్ము, చెవు తింటాడు కదా అమ్మేవాడు. తినరండి, అసహ్యించుకుంటారండి. మీరు ఎవరైనా పచ్చి మాంసం తింటున్నారా? తినేవాళ్ళు కానీ ఎవరైనా కానీ తినరండి. దాంట్లో రుచులు లేవు మీకు అర్థమైందే. అది చంపి అమ్మ ఇప్పుడు మాట్లాడదు, ఆమెకేం నువ్వు చెప్తా, నేను చెప్తున్నా. దాన్ని చంపి వాడు ఈ పొద్దంతా వేలాడదీసి శవం అవుతుందండి. చంపిన తర్వాత మాంసాహార జంతువులు శవాలను తినబండి. చంపి వేయండి, పిల్లికి ఎలకని తింటుందేమో చూడండి, తినదండి. అది చంపుకొని తింటుంది బతికిందా. హింసించి హింసించి చంపుతుంది. అది తరువాత మళ్ళా వేలాడదీసి మీకు అమ్ముతాడు వాడు. అందులో మాంసము 74 గంటలకు జీర్ణం అవుతుందండి. మీకు అందరికీ తెలుసు సైన్స్. శాకాహారము 4-5 గంటల్లో పక్వమవుతుందండి, జీర్ణం అవుతుందండి. అదే మాంసాహారము ఉడకాలంటే ఒక గంటలు పడుతుంది. ఎంత గ్యాస్ ఖర్చు అవుతుందో చూడండి. కాబట్టి ఈ మాంసంలో రుచులు లేవు కదా, శాకాహారంలోనే ఈ 6 రుచులు అద్భుతమైన రుచులు ఉన్నాయి. పచ్చిది తింటే ఒక రుచి, దూరగా ఉండేటువంటిది ఒక రుచి, తరువాత ఒక రుచి, అట్లాగే వండితే ఒక రుచి, అబ్బా అక్కడక్కడ చూస్తారే వేంపుళ్ళు ఒక రుచి, ఊరగాయలు నిలవబెడితే ఒక రుచి, ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా మాంసాన్ని మిక్సీకి వేసుకొని దాంట్లో బలం ఉంటే పిల్లవాడు పుడుతూనే మాంసంలో ఉప్పు గంటలో అంత తాపమని చెప్పే డాక్టర్ ఉన్నాడండి. ఎందుకంటే వాళ్ళంతా ఆంగ్లేయ విద్యలు చదువుతున్నారండి. ముస్లింస్ దానికి ముష్కరులకు సంబంధించిన విద్యలు చదువుతున్నారు. కాబట్టి కోడిగుడ్డు ఆరోగ్యము అంటారు, కానీ పచ్చడి పెట్టద్దు అంటారు. ఏమి పచ్చడి? క్యాన్సర్ తప్పకుండా వస్తుందండి. తెల్లదంతా ఉప్పు, పచ్చదంతా కొలెస్ట్రాల్. 6 రకాలైనటువంటి విషాలు కోడిగుడ్డులో ఉన్నాయి. మీకు విస్తారంగా చెప్పదలుచుకోలేదు, ఇప్పుడు సూక్ష్మంగా చెప్తా పోతా. మీరందరూ మీరు ఎడ్యుకేటెడ్స్, మీ ముందర నేనైతే పోయి కాబట్టి మీరు ఎక్కువ తెలుసు. మీకు కోడిగుడ్డు పిల్లలకు కాదు కదా, దాని ఇంటికే రానియద్దు. భయంకరమైన వ్యాధులు, నాసు జ్వరము, తలనొప్పి, నరాల జ్వరము, క్యాన్సరు, ఇవి ఉన్నవారికి బాగే కావడం. ఎన్ని మందులు మింగినా కూడా అది కంట్రోల్ చేయలేదు. రోగాలు పెరుగుతాయి, లేని వారికి వస్తాయి.